పన్నీర్ వెల్లుల్లి కారం. ఇది పన్నీర్తో చేసిన ఒక యమ్మీ 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 డిష్. పన్నీర్తో జస్ట్ 10 minutesలో చేయగలిగే ఈ యమ్మీ కారం చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, ఆనియన్స్, 10 to 15 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం కరివేపాకు అండ్ కారం. ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఇప్పుడు బాగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇంతలో మనం స్పెషల్ వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. వెల్లుల్లి, కరివేపాకు తీసుకొని రోల్లో కొంచెం మెత్తగా నలపాలి. అది పూర్తిగా పేస్ట్లా కాకుండా జస్ట్ కచ్చపచ్చగా దంచాలి. ఇందులో కారం కూడా వేసి బాగా కలపాలి. కావాలంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ కాస్త కచ్చపచ్చగా దంచితే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ అయి ఉండి ఇప్పుడు వెజిటేరియన్స్గా మారితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకి ఎగ్ బుర్జీనే గుర్తురాదు ఇంకా. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయలకు కొంచెం ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించాలి. సో దీనిలోపు మనం ఏం చేద్దామంటే పన్నీర్ రెడీ చేసుకుందాం. సో పన్నీర్ సాఫ్ట్గా ఉండడానికి ముందే నీళ్ళలో కొంచెం లూక్వామ్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాను నేను. దాన్ని చేతితో ఇలాగా స్మాష్ చేస్తూ ఉండాలన్నమాట. సో దాని తర్వాత ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఏదైతే వెల్లుల్లి కారం చేసుకున్నామో దాన్ని ప్యాన్లో వేసేసి జస్ట్ ఒక 2 minutes మాత్రమే వేయించాలి, కలుపుకుంటూ వేయించాలి. మళ్ళీ వెల్లుల్లిపై మాడిపోకుండా చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే పన్నీర్ చేసుకున్నామో ఆ పన్నీర్ కూడా దీంట్లో వేసేయాలి. కావాల్సినంత ఉప్పు వేసి 2 to 5 minutes బాగా కలుపుతూ వేయించాలి. చివరగా హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి మిక్స్ చేస్తే అంతే. జస్ట్ అలా ఒక 1 minute ఉంచి దించుకుంటే సూపర్ టేస్టీ వెల్లుల్లి పన్నీర్ కారం రెడీ. ఇది అన్నంలో అయితే క్రేజీ ఉంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి.